రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు, దాడులు, జైలుకు పంపిస్తున్న పరిస్థితి ఉంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు గారిని కూడా జైలుకు పంపించారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి కేసులు పెట్టారు. వైఎస్ఆర్ జిల్లాలో ఉన్నటువంటి 2 కేసుల్లో అటెండ్ కావడానికి ఆయన ఈరోజు వైఎస్ఆర్ జిల్లా వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇడుపులపై ఘాట్లో ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద ఆయన నివాళులర్పించిన అనంతరం ఒక ప్రతిజ్ఞ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్రజాస్వామికంగా వచ్చినటువంటి ఈ ప్రభుత్వాన్ని, ప్రజలను మోసం చేసి వచ్చినటువంటి ఈ ప్రభుత్వాన్ని కూలదోసి ప్రజాస్వామ్యబద్ధంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుంటామని చెప్పేసి కూడా స్పష్టంగా ఆయన ప్రతిజ్ఞ చేసినటువంటి పరిస్థితి ఉంది. మన దగ్గర అంబటి రాంబాబు గారు ఉన్నారు. ఎందుకు ఆ ప్రతిజ్ఞ చేయాల్సి వచ్చింది సార్? ఇవాళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి తీరు చాలా అన్యాయమైంది. అబద్ధపు, అసత్యపు, అలవిగాని అసాధ్యమైనటువంటి వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేసి ఓటు వేయించుకున్నారు. సరే, ఓటు వేయించుకున్నారని ఇంకా చాలా అవకతవకలు జరిగాయనేది కూడా బట్టబయలు అవుతున్న సందర్భం ఇది. అలా ప్రజాస్వామ్యంలో మోసం చేసి వచ్చి ఇవాళ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచటం కోసం రాజకీయంగా ఎదుర్కోలేక పోలీసు లాఠీని ఉపయోగించి కేసులు పెట్టడం, జైళ్లకు పంపటం, కుట్రలు చేయటం, ఈ రకంగా పోలీసు ఒత్తిడితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అణచాలని ప్రయత్నం చేస్తున్నటువంటి దశలో మేమందరం కార్యోన్ముఖులమై అలాంటి ఒత్తిళ్లకు లొంగకోకుండా ముందుకు వెళ్ళాలని, ధైర్యంగా ఎదుర్కోవాలని, ఈ ప్రజాస్వామ్యంలో మోసం చేసి వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే కూల్చేంతవరకు మేము పోరాటం చేయాలని, ఆ పోరాటంలో నేను ఒక భాగస్వామ్యుని కావాలని, ఆ ధైర్యాన్ని నాకు రాజశేఖర రెడ్డి గారు ఇస్తారనే ఉద్దేశంతో నేను ఇవాళ ప్రతిజ్ఞ చేశాను. నేను చేవెళ్లలో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ప్రారంభించినప్పుడు ఒక 2 రోజులు నడుద్దామని వెళ్ళా. కానీ ఆయన ఇచ్చిన ఉత్సాహం, ఆయన ఇచ్చిన ధైర్యం ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు నడిపించింది. అలాంటి గొప్ప ధైర్యాన్ని ఇచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఇవాళ మా మధ్యన లేకపోయినా ఆయన ఏ లోకంలో ఉన్నా ఈ పోరాటంలో అవసరమైతే పోలీసు తుపాకీ గుళ్లకు ఎదురొడ్డి నిలబడే ధైర్యాన్ని ఆయన కల్పించాలని కోరుకుంటూ ఇవాళ ఆయన సమాధి సాక్షిగా నేను ప్రతిజ్ఞ చేశాను. ఈ ప్రతిజ్ఞ నేను చేసింది మాత్రమే కాదు, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా ఇదే ప్రతిజ్ఞతో ముందుకు వెళ్ళాలని, ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతుల్లో కూల్చి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావాలనే ఏకైక ఉద్దేశంతో, పట్టుదలతో మేము ముందుకు కదలాలని కోరుకుంటున్నాను. అంటే ఎందుకు ఇప్పుడు మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కేసులు పెట్టారు? ఒకే అంశం మీద చాలా కేసులు పెట్టినట్టున్నారు. ఇప్పుడు పులివెందుల్లో ఉన్న కేసు కానీ వేంపల్లిలో ఒక పోలీస్ స్టేషన్లో హాజరవుతాను, తర్వాత పులివెందులో ఒక పోలీస్ స్టేషన్లో హాజరవుతాను. వాళ్ళ విచారణ తర్వాత అన్ని విషయాలు మాట్లాడతాను. ఇప్పుడు కన్నా ఇంకా విచారణలో జరిగే అంశాల గురించి కూడా మాట్లాడతాను. అసలు ఇలా కేసులు పెట్టకూడదు. ఒకే అంశం మీద 37వ తారీఖున జరిగినటువంటి నేనేదో తిట్టాను చంద్రబాబు నాయుడు గారిని అనే ఉద్దేశంతో 18 రోజులు కారాగారంలో పెట్టారు. ఓకే, వండర్ఫుల్, పెట్టారు, అనుభవించాం. నేను అనుభవించిన దానికి మరింతగా అనుభవిస్తారు. ఈ 2 కేసులు కూడా అదే కేసులు, కొత్త కేసులు ఏం కాదు. సరే, ఆ కేసుల్లో వాళ్ళు ఏం అడుగుతారో, ఏం చెప్తారో చూసిన తర్వాత డీటెయిల్గా మళ్ళీ నేను ప్రస్తుతం మాట్లాడతాను. ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకునే వరకు కూడా తాము ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని దాడులు చేసి జైళ్లకు పంపించినా కానీ తాము పోరాటం అయితే కొనసాగిస్తాము. రాజశేఖర రెడ్డి సమాధి సాక్షిగా తాము ప్రతిజ్ఞ చేస్తున్నామని చెప్పేసి అంబటి రాంబాబు స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ రామతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, కడప నుంచి.